హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందనాస్ డైరీ. గడిచిన రోజులే బాగుంటాయి కదా, ఎందుకంటే దీన్ని వివరిస్తూ మన ఛానల్లో ఒక చిన్న సిరీస్ టైప్లో చేయబోతున్నాను. ఇది మన అందరి జీవితాల్లో జరిగిన స్టోరీసే. చిన్నప్పుడు పొద్దున్నే లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్స్ చేసుకొని అమ్మకు చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేసి ఏ చింత లేకుండా ఉండే రోజులు అవి. కానీ అప్పుడు మాత్రం ఒకటే టెన్షన్, టీచర్ ఇచ్చిన హోంవర్క్స్ కంప్లీట్గా చేశానా, లేదా ఇంకేమైనా పెండింగ్స్ ఉన్నాయా, లేదా రేపు ఎగ్జామ్ ఉందా, రిపోర్ట్ కార్డ్ సైన్ ఏమన్నా ఉందా అని. వీటికే అబ్బా ఈ స్కూల్ లైఫ్ తొందరగా గడిచిపోతే బాగుండు, త్వరగా కాలేజ్కి వెళ్ళిపోతే ఎంత బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ టెన్షన్స్ ఉండవు, ఈ ఎగ్జామ్స్ ఉండవు, రిపోర్ట్ కార్డ్ సైనింగ్ ఉండదు, ఈ హోంవర్క్స్ ఉండవు అని. ఇంకా స్కూల్ ఏజ్లో తెలియదు కదా కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో అని, అందుకే హ్యాపీగా ఉంటుంది కాలేజ్ లైఫ్ అని అనుకుంటాం. కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మా వాడికి స్కూల్లో మళ్ళీ ఒక యాక్టివిటీ ఇచ్చారు, ఐస్ క్రీమ్ స్టిక్స్తో స్వింగ్ తయారు చేయమని. అదే అండి ఉయ్యాల. ఇంకా మనందరికీ తెలిసిందే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకుంది, ఇప్పటి పిల్లలకి ఇచ్చే యాక్టివిటీస్ అన్నీ పిల్లల కోసం కాదు పేరెంట్స్ కోసం అని. లేకపోతే ఏంటండి, ఫస్ట్ క్లాస్ బాబుకి ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఉయ్యాల చేయడం అంటే మాటలా? లేదంటే ఏంటండి, తయారు చేసి ఇచ్చిందని డిస్మాండిల్ చేయడం వాళ్ళకి ఈజీ, కానీ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇచ్చి ఉయ్యాల తయారు చేయరా అంటే ఇది అయ్యే పనేనా? వాళ్ళు 2 days ముందు చెప్పి సబ్మిట్ చేయాలి అంటే వాటికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవడానికే మనకు టైం పడుతుంది. సో ఇలాగైతే మా వాడి వర్క్ అయితే ఫినిష్ చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఇంతకుముందు మాట్లాడిన టాపిక్తో మీరు కనెక్ట్ అయ్యారా అనేది కమెంట్లో చెప్పండి. వీడియోని ఇంతవరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే షేర్ చేయండి. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల మన వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చందనాస్ డైరీస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.